ఎంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసు ప్రభువారు పాపుల కొరకే వచ్చాడు, నీతి మంతుల కోసం రాలేదు. దేవుడు నీతి మంతులు లేడు, ఏకంగా అందరూ పనికి మాలవారై త్రోవ తప్పి పనికి మాలవారయ్యారు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి పాపుల కొరకై చనిపోయిన దేవుడు, గాయపరచబడ్డాడు, చనిపోయాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. అటువంటి వారు ఇంకెవరు లేరు సృష్టిలో. ఆయనే మనందరి దోషాలు బట్టి, మనందరి నేరాలు బట్టి, మనందరి పాపాలు బట్టి నలగొట్టబడ్డ దేవుడు, చనిపోయిన దేవుడు, సమాధి చేయబడింది ఆ దేవుడు యేసు ప్రభువారు అందరికీ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఈ రోజు భూమి మీద ఉన్నామంటే ఆ భూమిని సృష్టించిన దేవుడు ఆయనే. పైన ఆకాశం కింద ఉన్నామంటే ఆకాశాలు సృష్టించిన దేవుడు ఆయనే. ఈ సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను అయ్యా సృష్టించిన ఆయనే, గ్రహాలను సృష్టించిన ఆయనే. భూమి నుండి ఆహారం వస్తుందంటే ఆయన ద్వారానే, నువ్వు తింటున్నావంటే ఆయన ద్వారానే, నీళ్లు తాగుతున్నావంటే ఆయన ద్వారానే, నువ్వు గాలి పీలుస్తున్నావంటే ఆయన ద్వారానే. సమస్తము నీ కొరకు చేసిన దేవుడు ఆయన. ఈ రోజు నువ్వు ఆయన తెలుసుకోవా? ఆయనకి వ్యతిరేకంగా ఉంటావా? ఆయనకి విధంగా మాట్లాడతావా? ఆయన నమ్ముకోవా? ఆయన నమ్ముకో, పాప క్షమాపణ జరుగుతుంది. ఆయన నమ్ముకో, పాప క్షమాపణ. యేసు ప్రభు నమ్ముకో, పాప క్షమాపణ జరుగుతుంది. అందరి కోసం తన ప్రాణం ఇచ్చిన దేవుడు, అందరి కోసం రక్తం కాచిన దేవుడు, అందరి కోసం సిలువలో చనిపోయిన దేవుడు, అందరి కోసం ఆయన వచ్చిన దేవుడు. మీకు ఒక శ్లోకం చదివి నేను నా మాటలు ముగిస్తా. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్త పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ మానవుల పాపులే. ఆ పాపాలు పోవాలంటే రక్తము సిందించబడాలి. ఎవరి రక్తం? పరమాత్ముని లోకానికి వచ్చి రక్తం కార్చాలి. ఆ పరమాత్ముడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. ఇంకెవరు కూడా ఈ లోకానికి వచ్చి రక్తం కార్చలేదు. ఏ దేవుడు అనబడినా, ఏ దేవతలు అనబడినా నీ కోసం, నీ పాపాల కోసం రక్తం కార్చిన ఎవరు లేరు. నేను సూటిగా చెప్తున్నా, ఒక్క యేసు ప్రభువే నీ కోసం తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, ప్రక్కల బల్లెపోటు, వీపంత కోడదెబ్బలతో కొట్టబడి, నల్లకొట్టబడి చంపబడ్డాడు. చచ్చిపోయిన తర్వాత సమాధి చేస్తే మూడవ రోజున తిరిగి లేచాడు. మృత్యుంజయుడై సమాధి కలిసి తిరిగి లేచాడు. నాకు యేసు దొరికాడు, యేసు ప్రభు దొరికాడు. ఆయన రక్తంలో నా పాపాలు కడిగాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఆయన నాకు కనిపించాడు. నా పాపాలకి విమోచన చేశాడు.